ఇది ఇప్పుడు మరి అందుకే కదండి సమాజంలో చాలామంది జ్యోతిష్యాన్నేమో ఎక్సెక్కం చేయడం కానీ, లేకపోతే కామెడీ చేయడం కానీ, లేకపోతే కంప్లీట్గా దాన్ని కండెమ్ చేయడం కానీ, అసలు ఇది శాస్త్రమే కాదు, మా వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, లేకపోతే మనుషుల తాలూకా వీక్నెస్ని అడ్డుపెట్టుకుని పూజలని, ఇంకోటని, హోమాలని, ఇలాంటి మాటలు రావడానికి ప్రధానంగా ఇలాంటి ప్రిడిక్షన్స్ మాధ్యమాల్లోకి వచ్చి చెప్పడం, అవి తర్వాత మళ్ళీ తారుమారు అవడం, తలకిందులు అవడం, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి కదా. ఎప్పుడైతే ఒక పరిధి దాటి మనం వ్యవహరించామో ఆ వ్యవహరించిన దానికి తప్పనిసరిగా ఏదో రకమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కోక తప్పదు. జ్యోతిష్యానికి ఒక పరిధి ఉందండి. జ్యోతిష్ శాస్త్రం ఏమిటి అంటే నిజంగా సూర్యచంద్రులు ఎంత యథార్థమో జ్యోతిష్యం అంత యథార్థం. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి జాతకాన్ని నిర్ణయించినప్పుడు ఈ వ్యక్తి వచ్చేసేసి ఇదే పని చేస్తాడు, ఇంతే సంపాదిస్తాడు అని ఎక్కడా జ్యోతిష్యంలో పరిధులు చెప్పలా. అలా చెప్పి ఉన్నట్టయితే మనిషి యొక్క మేధస్సు కానీ కృషిని కానీ దానికి ఏమీ అర్థం లేనిదిగా అయిపోతుంది. మీరు మామూలు పూజలు చేసేటప్పుడు తారాబలం, చంద్రబలం, విద్యాబలం, దైవబలం అని చెప్పి 4 బలాలు చెప్తుంటారు. తారాబలం, చంద్రబలం గ్రహబలాలు అయితే, విద్యాబలం, దైవబలం నీ స్వయం కృషి, నీ యొక్క ప్రయత్నం. అంటే సగం నీ ప్రయత్నం, సగం విధి. అంతే అది విధే పూర్తిగా దాన్ని ఆక్యుపై చేయదు. ఒక వ్యక్తి జాతకంలో ఉండి మనం చూసినప్పుడు పుట్టినప్పుడు జాతక చక్రం తీసుకొని ఆ వ్యక్తి జాతకంలో లెక్కలు కట్టేసేసి 82 సంవత్సరాల పైన ఆయుర్దాయం అని నిర్ణయం చేశారు. ఆ వ్యక్తి జీవన విధానంలో అసలు చెయ్యనంత వ్యసనాలకు లోనైపోయి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి 55 ఏళ్ళకో 56 ఏళ్ళకో చనిపోయాడు అనుకోండి. అప్పుడు జ్యోతిష్యాన్ని తప్పుపడతామా? ఆ వ్యక్తిని తప్పుపడతామా? చెప్పిన వ్యక్తి తప్పు కదా. మరి ఈ వ్యసనాలు అవన్నీ కూడా జాతకంలో ఉంటాయి, అవి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. పుట్టినప్పుడు జాతక కుండలు వేసేటప్పుడు ఏం చూస్తాం? ఆ వ్యక్తికి ఉన్నటువంటి గ్రహబలాలు చూస్తాం. మరి గోచారాలు, నిత్యం మారేటువంటి గ్రహాలు, తర్వాత అంటే గ్రహాల్లో ఇంకో కొన్ని ఉన్నాయండి. గ్రహస్థితిగతులు కాకుండా యోగిని శక్తి ఉంటుంది, శూలిని శక్తి. ఇప్పుడు నవగ్రహాలు ఒకటే అన్నీ శాసిస్తున్నాయా? నవగ్రహాల పైన నక్షత్ర మండలం ఉంది, నక్షత్ర మండలం పైన దేవతా మండలం ఉంది. కర్మ అనేది ఎన్ని చోట్ల పనిచేస్తుంది? నువ్వు చేసిన కర్మ ఎక్కడికి పోతుంది? నువ్వు 10 మందిని పీడించావు, అది నిన్ను పీడించదా తిరిగి? మళ్ళీ 10 మందికి మంచి చేసావు. ఎందుకంటే ఈ దేశం గమనించండి, గాంధీ లాంటి వాడిని, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని చంపేసిన దేశం ఇది. మంచి చేశారో చెడు చేస్తారో తర్వాత మాట్లాడుకుందాం కొన్ని. కానీ నిర్దాక్షిణ్యంగా చంపేసిన దేశం ఇది. గాంధీని చంపింది, ఇందిరాగాంధీని చంపింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ కర్మ ఎక్కడికి పోతుంది? ఆ కర్మ అంతా నీ వల్ల బాధపడ్డాడు, నీ వల్ల ఆనందపడ్డాడు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు అదే ఎన్నికలు అనుకోండి, ఇంకో పరిస్థితి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు 2 సార్లు ఇబ్బంది పడ్డాడు. ఒకసారి సక్సెస్ అయ్యాడు, ఇంకోసారి ఇబ్బంది పడ్డాడు. కుటుంబంలో కాబట్టి సర్దుకున్నారు అనుకున్నాం. ఫస్ట్ జరిగిన దానికి ఒకే వ్యక్తి జాతకంలో ఇలా ఎందుకు జరిగింది 2-3 సార్లు? గోచారం ప్రభావం అండి. గోచార ప్రభావం కొంత ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆ వ్యక్తి జాతకంలో నిర్దిష్టంగా ఆ వ్యక్తి ఉన్నటువంటి బలీయమైన యోగంతో ఎవరైనా నా ముందు అంత గొప్పవాళ్ళు కాదనే భావన ఆయనలో ఉండటం కూడా కావచ్చు కారణం అయి ఉండొచ్చు. కానీ ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే పరిస్థితులు ఆయన కూడా ఓడించబడ్డాడుగా ఒక సందర్భంలో. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఆయన వ్యక్తి సంబంధించిన గోచార స్థితిగతులు ఉంటాయి. మీకు గమనిస్తూ ఉంటే గుర్తుండి ఉంటే కనుక అప్పుడు ఆయనకి షష్ఠ లగ్నంలో ప్రమాణ స్వీకారాన్ని ముహూర్తం పెట్టాడు ఒక పెద్ద ఆయన. అది ఉపచయం అన్నాడు, నేను శత్రువు అన్నాను. షష్ఠస్థానం శత్రుస్థానం, రోగస్థానం రుణస్థానం. అలానే ఉపచయాల్లో 3, 6, 10, 11 ఉపచయ స్థానాలు అవుతున్నాయి. దాంట్లో 6వ లగ్నాన్ని జన్మలగ్నానికి ఏ విధంగా దానికి దోహదకారం అవుతుంది? స్థిరత్వానికి కానీ అభివృద్ధికి కానీ పతనానికి దారితీసింది. పెద్ద జ్యోతిష్యుడే. అంటే అక్కడ ఏంటంటే ఆయన ముహూర్తం పెట్టాడు కాబట్టి ఇది జరిగింది. ఆయన అప్లికేషన్లో తప్పు, సైన్స్ ఏం తప్పు చెప్పదు కదండి. అప్లికేషన్ రాంగ్. మీ అప్లికేషన్ రాంగ్ ఉన్నప్పుడు శాస్త్రాన్ని ఎట్లా నిందిస్తారు మీరు? ఇప్పుడు మొన్న గత 2014లో చంద్రబాబు గారు వచ్చారు, ఇక్కడ కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు పుష్యమి నక్షత్రంలో ప్రమాణ స్వీకారం చేశాడు. చంద్రబాబు గారు వేరే నక్షత్రంలో రాత్రిపూట ప్రమాణ స్వీకారం చేశాడు. జ్యోతిర్విద్యాభరణం అని చెప్పి ఒక గ్రంథం ఉంది. దాని ప్రకారం రాత్రిపూట రాజు అధికారాన్ని తీసుకోకూడదు. ఓకే. ఇక్కడ కేసీఆర్ 2వసారి పవర్ రిటైన్ అయ్యింది, అక్కడ ఎందుకు అవ్వలేదు? పుష్కర యోగం అని ఉంటుంది, ద్విపుష్కర యోగం, త్రిపుష్కర యోగం. ఒక వ్యక్తి రాజు అధికారానికి వెళ్తున్నాడు, మళ్ళీ అధికారం సంపాదించాలంటే ద్విపుష్కర యోగం కానీ త్రిపుష్కర యోగంలో కానీ పెట్టుకుంటే, త్రిపుష్కర యోగంలో ఏం జరుగుతుందంటే వ్యక్తి 3 సార్లు అదే పరిస్థితుల్లో అభివృద్ధి చూస్తాడు. ఒక వ్యక్తి త్రిపుష్కర యోగం ముహూర్తం పెట్టాం,
దాంట్లో ఆ వ్యక్తి పదవి తీసుకున్నాడు, 3 సార్లు పదవి తీసుకున్నాడు, అదే తను 3 సార్లు పదవి పొందుకుంటూ వెళ్తాడు. దీనికంటే డెవలప్మెంట్ అవుతాడు, దీనికంటే ఉన్నతమైన పదవిలోకి వెళ్తాడు. అంతే కదా, 3 సార్లు అధికారంలోకి రాడు అంటే. అలానే 2 సార్లు పదవి పొందిన వాళ్ళు మనం చూసాంగా తెలంగాణలో కేసీఆర్ గారు. అవును. పుష్యమి నక్షత్రం ప్రమాణ స్వీకారం, పుష్యమి నక్షత్రం కానీ పునర్వసు నక్షత్రం కానీ దాంట్లో పుష్యమిలో కానీ పునర్వసులో కానీ ఏదైనా పని చేస్తే అది రిపీట్ అవుతుంది. అందుకని పెళ్లికి అవి పనికిరా ఉంటాం. పుష్యే పునర్వసు సాపత్ని ప్రధ అని చెప్పి ఉంటుంది, సవతి పౌరు వస్తుందని చెప్పేసి. అందుకని పెళ్లికి తప్పితే మిగతా అన్నిటికీ మంచి నక్షత్రాలు అంటాం. అదేలేండి. అంటే ఏ నక్షత్రంలో మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ ఏంటంటే నిర్దిష్టంగా నిర్ణయించుకొని వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అందరూ ఇవాళ దాన్ని తూచా తప్పకుండా పాటించడం ఉన్న దేశకాల పరిస్థితుల్లో సాధ్యం అవటం లేదు. కానీ పగలు చేయాల్సిన ప్రమాణ స్వీకారాన్ని రాత్రిపూట చేసి, లేకుంటే పగలు చేయాల్సిన పని రాత్రిపూట చేయాల్సిన పనులు అయితే అస్తవ్యస్తమైన వ్యవస్థ అవుతుందిగా. అంతేగా. ఇవాళ మీరు గమనించండి, రాజకీయాల్లో నిజంగా గెలిచిన వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అనుకుంటున్నారా? పదవిలోకి వచ్చి వాళ్ళు ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత ఆ డబ్బులు తిరిగి రాకపోతే ఎంతమంది నా తర్వాత ఎలక్షన్లు అంటే భయపడి మానేస్తున్నారో తెలుసా? అది మీకే తెలియాలి. ఎందుకంటే ఒక వ్యక్తి జాతకంలో ఉన్న యోగంతో పాటు అదేలేండి, ఇవన్నీ ఎందుకు ప్రభావితం చేయట్లేదు అంటున్నాను నేను. అన్నీ చేస్తున్నాయి, 1,00,000 కారణాలు ఉన్నాయి వాటికి. ఇప్పుడు కానీ మన జ్యోతిష్యుడిగా మాకు సంబంధించిన వ్యక్తులకు ఉండే బాధ్యత ఏంటంటే ఏది సమాజ హితమైంది, ఏది సమాజానికి. ఎందుకనే వృత్తి కూడా మనం చేసేటువంటి బ్రాహ్మణ వృత్తిలో ఉన్న వాళ్ళని పురోహితం అంటాం. పురహితం, నలుగురు మంచి కోరేటువంటిది. శాస్త్రం కూడా రాజు మంచికి, అదే దేశక్షేమాన్ని కోరేది శాస్త్రం. ఉత్పాతాలు వస్తాయి, ఉత్పాతాలను ఎలా ఆపాలి, కొన్ని నష్టాలు, తీవ్రమైన నష్టాలు, బహుళజన నష్టాలు, తుఫాన్లు కానీ భూకంపాలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాటి వల్ల జరిగేటువంటి ఉపద్రవాలు రాకుండా ఎలా సమాజాన్ని అంటే దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి చాలా రకాలైనటువంటి విధానాలు వాటికి సంబంధించినట్టు సంహితా భాగం చెప్తుంది. నువ్వు ఏ పని ఎప్పుడు చేస్తే మంచిదైన ముహూర్త భాగం చెప్తుంది. వ్యక్తిగత జాతకానికి వెళ్ళినప్పుడు జాతక సంబంధమైనటువంటి వ్యక్తిగత జాతకాల విశ్లేషణకు వచ్చేసరికి ఆ జాతక సంబంధమైనటువంటి గ్రహభావాలు, గ్రహభావ సంహిత చెప్తుంది. వీటి ప్రకారం మనం ఫలితాలు చెప్తున్నప్పుడు ఒక్కదాన్ని నువ్వు గనక తీసుకొని దాని ప్రకారం అన్నీ జరుగుతున్నాయంటే, ఇవాళ ఒక ఆయన ఉన్నాడు చాలా పెద్ద ఆయన, పేరు ఎందుకులే కానివ్వండి, కేవలం గోచారం మీద ఆధారపడి అన్నీ చెప్పేస్తుంటాడు ఆయన. కానీ గోచారం మీద కూడా ఆధారపడి మాట్లాడినప్పుడు ఏ వ్యక్తికి ఏ గ్రహం అయితే ఇబ్బంది ఇచ్చిందో ఆ గ్రహం మరలా దానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఇబ్బంది ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఈ వ్యక్తికి ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమ ఆ మాట చెప్పనివ్వట్లేదా? అదే మీరు ఇందాక చెప్పింది, ఆ వ్యక్తిగతమైనది యాడ్ అయిపోయి మనిషిలో శాస్త్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మరీ చెప్తున్నారు. అక్కడ ఏంటంటే శాస్త్రి తప్పు కానీ శాస్త్రం తప్పు కాదు. శాస్త్రి తప్పు, శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పు. బాగా చెప్పారు. శాస్త్రం తప్పు కాదు, శాస్త్రాన్ని వీళ్ళు విశ్లేషించేది విధానం తప్పు. ఓకే. వాళ్ళు దాన్ని ఏంటంటే దాని శాస్త్రంలో ఉన్నటువంటి కొన్నిటిని అడ్డం పెట్టుకుని వీళ్ళు వాళ్ళ యొక్క పరపతిని కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రాధాన్యతను ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నం తప్పితే శాస్త్రంని సత్యతమైన శాస్త్రానికి ఉపయుక్తమైనటువంటి శాస్త్రాన్ని మంచి కోరేటువంటి స్వభావంతో జరుగుతున్నటువంటి ఫలితాంశాలు కావు ఇవి.